పొగిడారు, ఎక్కడా జరిగిందని చెప్పారు. కేంద్రం ముందుకు వచ్చింది, దాని వస్తుంది, మేము కూడా బాగుపడతామని స్వచ్ఛందంగా ముందుకు వచ్చినటువంటి రైతాంగానికి మరొక్కసారి శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచమంతా పొగిడారు, ఎక్కడా జరిగిందని చెప్పారు. కేంద్రం ముందుకు వచ్చింది. క్యాపిటల్ గెయిన్స్ అనే దానిపైన ఎప్పుడన్నా మీరు భూమి అమ్ముకుంటే క్యాపిటల్ గెయిన్స్ లేకుండా పూర్తిగా ఎగ్జంప్షన్ ఇచ్చారు. అన్ని బాగా జరిగాయి. ఒక మాటలో చెప్పాలంటే నేను హైదరాబాద్ లో ఇదే మరి ఒక గ్రీన్ ఫీల్డ్ రాజధాని, అది హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు ఉన్నాయి, ట్విన్ సిటీస్. నేను వచ్చిన తర్వాత సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేసి హైదరాబాద్ ని మొత్తం కలిపి ఈరోజు మీరు చూస్తే ఒక మెగా సిటీకి రూపకల్పన చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ అనుభవంతో ఆలోచించాను, ఇక్కడ గాని రాజధాని కడితే విజయవాడ, గుంటూరు ఈ రెండు సిటీల మధ్యలో ఉండే గ్రామాలన్నీ కలిసిపోతే ఒక ఆదర్శమైన రాజధాని, ప్రపంచంలోనే గుర్తింపు వచ్చేడుగా, తెలుగువాడు కారం లేపుకొని తిరిగేడుగా చేయాలనేది నా సంకల్పం. రాజధాని కట్టింది నా కోసరం కాదు. హైదరాబాద్ లో ఐటీ కంపెనీలు పెట్టించాను. మా ఇంట్లో వాళ్ళు పనిచేస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఆలోచించింది ప్రజల కోసం ఆలోచించాను, తెలుగు జాతి కోసం ఆలోచించాను. ఆ రోజు నేను కట్టినప్పుడు పుట్టని పిల్లలు కూడా ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు. అది నా ఆలోచన. 25 ఏళ్లకు మునుపు ఆలోచించాను, వ్యవసాయం చేసే రైతు పిల్లలు మళ్ళా వ్యవసాయమే కాకుండా కంప్యూటర్ చేతికి ఇవ్వాలని ముందుకు పోయాను. ఎవరైతే కూలి పని చేసుకునే కూలీ పిల్లలు, తెలివైన పిల్లలు, వీళ్ళంతా ప్రపంచం మొత్తం రాణించాలని ఆలోచించాను. అదే ఐటీ విప్లవం. ఈరోజు మీరు ఒకసారి చూడండి, ఇదే చంద్రశేఖర్ ఇక్కడే పుట్టాడు, పక్కన తెనాలి దగ్గర. వాళ్ళ నాన్న కూడా ఒక టీచరే. కానీ చదువుకున్న తర్వాత అమెరికాకు పోయాడు. అమెరికాకు పోయి ఒక ఐటీ కంపెనీ పెట్టాడు, డబ్బులు సంపాదించాడు. కానీ కన్న తల్లి పైన ప్రేమతో, జన్మభూమి ప్రేమతో, మమకారంతో మళ్ళీ ఈ గుంటూరుకి సేవ చెయ్యాలనే ఆలోచనతో ఇక్కడికి తిరిగి వచ్చి ఈరోజు ఎంపీగా పోటీ చేశాడు. One minute prayer. అయిపోయిందా? ఇప్పుడు మీరు చూస్తే చంద్రశేఖర్ గారు ఇక్కడ పుట్టి అమెరికాకు పోయి బ్రహ్మాండంగా రాణించి మళ్ళా జన్మభూమికి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చారు. నేను ఆలోచించింది అమరావతి నిర్మాణం చేసి ఇలాంటి చంద్రశేఖర్ లాంటి వ్యక్తులకు ఇక్కడే ఆదరణ ఇచ్చి బ్రహ్మాండమైనటువంటి నాయకుల్ని తయారు చేసి ప్రపంచం మొత్తం పంపించాలి, ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూడాలనే ఆలోచనతోనే అమరావతికి శ్రీకారం చుట్టాం.
రాష్ట్ర ప్రజల కోసం కట్టాను. పెట్టుబడులు గాని సంపద సృష్టించుండే కేంద్రంగా కట్టాను. భవిష్యత్తులో రాష్ట్రాన్ని నడిపించేలా ప్రణాళికలు చేశాం. ఈ రోజు రాష్ట్రం మొత్తం ఆలోచించాలి. మీ పిల్లల ఐటీ ఉద్యోగం చేయాలన్నా, గుమస్తా ఉద్యోగం చేయాలన్నా బెంగళూరుకు పోవాలి, హైదరాబాద్కు పోవాలి, చెన్నైకి పోవాలి. వాళ్ళు గర్వంగా చెప్పుకోగలుగుతున్నారు. నేను ఆలోచించింది, ఇక్కడ పుట్టినవాడు ఎక్కడికో పోకుండా నేరుగా అమరావతికి వచ్చి అతని కలలు సాఫల్యం చేసుకునే విధంగా ఒక మంచి అవకాశాలు ఇచ్చే కేంద్రంగా ఈ అమరావతిని తయారు చేయాలనుకున్నాను. ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి, చిన్న పాసి పనులకు, మట్టి పనులు చేయాలన్నా, కూలి పనులు కూడా వేరే రాష్ట్రాలకు పోయే పరిస్థితి వచ్చాం. అలాంటి పరిస్థితి పోవాలని చెప్పి కోరుకున్నాను. ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే, ఈ ముఖ్యమంత్రికి ఏమైనా సిగ్గు అనే మాట ఉంటే తమిళనాడు రాజధాని ఏంటంటే, ఏం తమిళ తమిళనాడు రాజధాని ఏది? తెలంగాణ రాజధాని ఏది? కర్ణాటక రాజధాని ఏది? ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? ఏది ఆంధ్రప్రదేశ్ రాజధాని? తిక్కలోడి మూడు ముక్కలాట. అవునా కాదా? తిక్కలోడు మాట్లాడుతున్నాడు, 3 రాజధానులు చేసేసాడంట. అంటే 3 ముక్కలాట అంటే తమాషా అనుకుంటున్నావు. అందుకే ఆ తిక్కల వాడికి వాతలు పెడితే మాట్లాడడం మానేస్తారు కనీసం. అంటే రాజకీయం అంటే తమాషా అనుకున్నాడు. మోసాలు చేసినంత ఉంటే ఈ వ్యక్తి ఈరోజు ఒకటే ఆలోచిస్తుంటే ఏం చెప్పినా నమ్మేస్తారని ఈ మూర్ఖులు అనుకుంటున్నారు. రాజధాని అంటే 4 బిల్డింగ్లని. 4 బిల్డింగ్లు అయితే ఎప్పుడో కట్టేశా నేను. ఒక అసెంబ్లీ కట్టా, ఒక సెక్రటరియట్ కట్టా, ఒక హైకోర్టు కట్టా. ఈ 4 బిల్డింగ్లతో రాజధాని కాదు. రాజధాని అంటే ఆంధ్రుల ఆత్మగౌరవం, ఆంధ్రుల ఆత్మవిశ్వాసం. ప్రతి ఒక్కడు గర్వంగా చెప్పుకునే నా రాజధాని అమరావతి, నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నా రాజధాని గర్వంగా చెప్పుకునే విషయం. అలాంటి దాన్ని తమాషా అనుకొని ఇష్టానుసారంగా చేశావు. అందుకే నేను ఒకటే మిమ్మల్ని అందరూ కోరుతున్నా, 19లో చెప్పా, మీరు నా మాట వినలా. తిక్కలోడికి ఓటే ఇద్దండి. తిక్కలోడికి ఓటేసి ఒక్క ఛాన్స్ అని ముద్దులు పెట్టాడు, తల నిమిరాడు, బుగ్గలు దాకాడు. మీరంతా ఐస్ అయిపోయారు. ఒక్కసారని కరెంటు తీగల పట్టుకుంటే ఏమవుతుందో చెప్పానా లేదా? చెప్పానా లేదా? చెప్పానా లేదా? చెప్పానా లేదా? విన్నారా మీరు? ఇక్కడే చెప్పా. నేను అడుగుతున్నా, నేను నా కోసం చెప్పడం లేదు, బాధ ఆవేదనతో చెప్తున్నా. నాకు ఆ రోజు 9 సంవత్సరాల అధికారం ఇచ్చారు. 95 నుంచి 2004 వరకు ఒక్కరోజు 1 గంట కూడా నేను వృధా చెయ్యలేదు. బ్రిక్ బై బ్రిక్, ఇటుక పేర్చాను. హైదరాబాద్ లో ప్రపంచంలో ఏం జరిగాయో అధ్యయనం చేశాను. అదే మీరు చూస్తే 165 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ అంటే తెలియని రోజులవి. 165 కిలోమీటర్లు వేస్తారంటే అది కూడా 8 లేన్ రోడ్ అంటే, సర్వీస్ రోడ్ అంటే అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. అది ఎట్ట సాధ్యం అన్నారు. ఎట్ట సాధ్యం అని చెప్పడం కాదు, అసాధ్యాన్ని సాధ్యం చేయడమే తెలుగుదేశం పార్టీ సత్తా.
ఏం తమ్ముళ్ళు ఈ మధ్య కాలంలో హైదరాబాద్ పోయారా మీరు? ఔటర్ రింగ్ రోడ్ చూసారా మీరు? ఇప్పటికైనా మీలో ఆలోచన రావాలి కదా.